వెల్కమ్ బ్యాక్ టు జడ్జ్మెంట్ డే. నేను మీ సతీష్. మనం చూస్తున్న ఓవరాల్గా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దాదాపు ట్రెండ్స్ వచ్చేసాయి. 2 చిన్న రాష్ట్రాలు మినహాయిస్తే 3 పెద్ద రాష్ట్రాలు ఇప్పుడున్న ప్రభుత్వాలని అటు ప్రజలు మార్చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఇంకా సిగ్నిఫికెంట్గా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. రాజకీయ ఉద్దండులు, సిట్టింగ్ సీఎంలకు కూడా షాకులు తగులుతున్నాయి. 3 ముఖ్యమంత్రులు తమ సొంత నియోజకవర్గాల్లో వెనుకబడి ఉండడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో తాజా ట్రెండ్స్ అధికార పార్టీలను కలవరపెడుతున్నాయి. దాదాపు అక్కడ అధికార మార్పు ఖాయంగా కనిపిస్తోంది. లేడీ టైగర్గా పేరుగాంచిన టీఎంసీ అధినేత్రి సీఎం మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గం భవానీపూర్లో గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ప్రారంభ రౌండ్లలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆమెపై స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. రౌండ్కు ఆధిక్యం మారుతున్నప్పటికీ అంతిమంగా ఆమెపై సువేందు వెనక్కి నెట్టడం బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు తన కంచుకోట అయిన కొలత్తూరులో ఊహించని షాక్ తగిలింది. ఇక్కడ టీవీకి అభ్యర్థి విఎస్ బాబు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దశాబ్దాలుగా డీఎంకేకు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో సీఎం వెనుకంజలో ఉండడం తమిళ రాజకీయాల్లో వస్తున్న మార్పులకు సంకేతంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇక కేరళలో వరుసగా 3వ అధికారంలోకి రావాలని ఆశిస్తున్న ఎల్డీఎఫ్కు అక్కడ ప్రజలు దెబ్బకొట్టారు. సీఎం పినరాయి విజయన్ తన సొంత నియోజకవర్గం ధర్మదంలో వెనుకంజలో ఉన్నారు. యూడీఎఫ్ అభ్యర్థి అబ్దుల్ రషీద్ కంటే వెనుకబడి ఉన్నారు. కేరళ చరిత్రలో అసాధ్యమైన హ్యాట్రిక్ విజయం సాధించాలని చూస్తున్న విజయన్కు ఈ పరిణామం ఇబ్బందికరంగా మారింది. రైట్, ప్రస్తుతం పరిణామాలపై ట్రెండ్స్పై మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ నేత, శాసనమండలి సభ్యులు బల్మూరు వెంకట్ గారు. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ నేత ఎస్ కుమార్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. అలాగే అనలిస్ట్ పాపారావు గారు కూడా డిబేట్లో ఉన్నారు. అయితే ఇక్కడ సిగ్నిఫికెంట్గా చూస్తే ఈరోజు డిబేట్లో ఉన్న బల్మూరి వెంకట్ కానీ ఎస్ కుమార్ గారు కానీ ఇద్దరు కూడా ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. పార్టీల తరఫున కీలక బాధ్యతలు కూడా నిర్వర్తించారు. బల్మూరి వెంకట్ గారు అటు కేరళలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నం అయ్యారు, చాలా రోజులు అక్కడ ఉన్నారు, దగ్గరుండి పార్టీల వ్యూహాలు ప్రతివ్యూహాలు చూశారు. అలాగే ఎస్ కుమార్ గారు తమిళనాడులో పార్టీ పరిశీలకుడుగా తన సేవలు అందించారు. కాబట్టి మనకి ఇంకా క్లియర్ కట్గా ఇంకా మనం అనాలిసిస్ చేయడానికి మరింత స్కోప్ కలిగించే అంశం. వెంకట్ గారు, ఎందుకంటే కేరళలో ఒకటి ఎల్డీఎఫ్ వెనకబడ్డం ఉన్నది ఒకటి, రెండోది యూడీఎఫ్కి మీకు ఒక అడ్వాంటేజ్ పాయింట్ సౌత్లో. ఎందుకంటే గత 2 ఏళ్లుగా ఎల్డీఎఫ్ ఉంది. కేరళ చరిత్రలో వరుసగా 2వ లెఫ్ట్కి అక్కడ అధికారంలో ఇచ్చారు. ఏ పార్టీకి 2వ అధికారం ఇవ్వలేదు. బట్ వేరేజ్ మీరు అలయన్స్లో ఉన్న డిఎంకే తమిళనాడులో ఘోర ఓటమిని చవిచూడటం, 3వ స్థానానికి పరిమితం అయిపోవటం, ఒకటి ఇండీ కూటమిలో కీలకంగా ఉన్న మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో ఓడిపోవటం, భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ పవర్లో ఉన్న 2 రాష్ట్రాలు నిలబెట్టుకోవటం. అంటే లార్జర్ సెన్స్లో చూస్తే కేరళలో గెలిచారన్న ఒక పాజిటివ్ ఉన్నప్పటికీ మిగతా 4 రాష్ట్రాల్లో ఫలితాలు లార్జర్ సెన్స్లో మీకు ఒక నెగిటివ్ సెన్స్ని చూపిస్తున్నాయి. ఒప్పుకుంటారా? అంటే ఒకటి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రిజల్ట్స్ని కూడా ఒక మిక్స్డ్ రిజల్ట్స్గానే పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. రూలింగ్ స్టేట్స్లో సరే తమిళనాడు విషయానికి వెళ్ళి ప్రారంభిస్తాను. డిఎంకే అలయన్స్ పార్ట్నర్స్గా మేమున్నాము, ఏఐడిఎంకే అలయన్స్ పార్ట్నర్స్గా భారతీయ జనతా పార్టీ. ఇద్దరిని కాదని చెప్పి అక్కడ విజయ్కి తమిళనాడు ప్రజలు పట్టం కట్టినట్టు చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. ఎందుకంటే అక్కడ విజయ్ డిఎంకేని ఎంతైతే విమర్శించారు ఎలక్షన్స్లో, భారతీయ జనతా పార్టీని కూడా అదే రకంగా అంతే విమర్శించడం జరిగింది. సో కేరళ విషయంకి వస్తే చాలా క్లియర్ కట్గా కేరళలో కూడా భారతీయ జనతా పార్టీ మేము పుంజుకుంటాము, కేరళలో కూడా మేమే వస్తాము, అత్యధికంగా మాకు 10 తక్కువలో ఒక 15-20 స్థానాలు వస్తాయని చెప్పి మాట్లాడిన కేరళంలో చాలా క్లియర్ కట్గా అక్కడ యూడిఎఫ్కి 1-sided మెజార్టీ. దీనికన్నా ముందు ఎప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున ఇన్ని సీట్స్ 97 నుంచి దాదాపు 100 సీట్స్ వరకు మార్ట్ వచ్చే పరిస్థితి కేరళలో కనబడుతుంది. ఆడ అనేకమైన ఫ్యాక్టర్స్, సరే 10 years, అదేవిధంగా వారి యొక్క స్కామ్, అదేవిధంగా శబరిమలై గోల్డ్ స్కామ్ కానివ్వండి, దానికి సంబంధించి దానితో పాటు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక స్టార్ క్యాంపెయినర్ లెక్క మనం పరిగణలోకి తీసుకోవచ్చు కేరళ ఎలక్షన్స్లో. ఎందుకంటే వారు అప్పటి వరకు కూడా విజయన్ పైన ఎవరు మాట్లాడని ఈయన స్టేట్మెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది విజయన్ టైం అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అయిపోయింది, విజయన్ పోయి అని చెప్పి కేరళలో పోయం విజయన్ అనేది స్లోగన్ తీసుకొని వచ్చి ఆ స్లోగన్ చాలా బలంగా గట్టిగా జనాలకు వెళ్ళి అది కూడా ఒక అంటే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లెక్క అది కూడా ఒక వారు తీసుకున్న ఒక స్లోగన్ కూడా మంచిగా పనిచేసి దట్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈరోజు కేరళలో యూడిఎఫ్ క్లియర్ కట్ మెజారిటీతో గెలవడం. బెంగాల్ విషయానికి వస్తే సరే బెంగాల్లో భారతీయ జనతా పార్టీ వేసిన కొన్ని ఎత్తులలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయినట్టు కనబడుతుంది. అదే ఎస్ఐఆర్ కానివ్వండి, ప్రజల్లోకి బలంగా బంగ్లాదేశ్కి వెళ్ళి ఓటర్లు వస్తుండ్రు అని చెప్పి చెప్పడం. ఎందుకంటే వాస్తవానికి అది కరెక్ట్ కాదు. 2011లో మమతా బెనర్జీ గారు అధికారంలోకి వస్తే 2014కి వెళ్ళి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. సో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ
మన భారతదేశ సరిహద్దు ప్రాంతాలని ప్రొటెక్ట్ చేయడం కానివ్వండి, ఎవరు చొరబాట్లు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉంటుంది. సో ఇవన్నీ అదేవిధంగా మమతా బెనర్జీ గారి పైన ఉన్న యాంటీ ఇన్కంపెన్సీ, అక్కడ దీదీ వర్సెస్ మోడీ అనే విధంగా ఎలక్షన్ జరిగినప్పుడు మొత్తం వ్యవస్థతో పెట్టి భారతీయ జనతా పార్టీ అక్కడ సక్సెస్ అయినట్టు కనబడుతుంది. సో ఇవన్నీ ఫలితాలు చూసుకుంటే ఒక మిక్స్డ్ రిజల్ట్ ప్రజలు ఇచ్చినట్టు చాలా క్లియర్ గా కనబడుతుంది. అండ్ సౌత్ ఇండియాకు వచ్చేసరికి ఏదైతే భారతీయ జనతా పార్టీ సౌత్ ఇండియాలో మేము బలంగా ఎమర్జ్ అవుతామని చెప్పి భావిస్తుండ్రో, సౌత్ ప్రజలు భారతీయ జనతా పార్టీని యాక్సెప్ట్ చేయకపోవడాన్ని చాలా స్పష్టంగా మనకి ఈ రిజల్ట్స్ లో కనబడ్డది. ఇప్పుడు విజయ్ సరే మీరు అన్నట్టుగా సౌత్ ఇండియాలో అది కనిపించింది, ఆ పిక్చర్ కనిపించింది. కేరళలో లోక్సభ ఎన్నికల టైంకి 20% ఓట్ బ్యాంక్ భారతీయ జనతా పార్టీ సాధించుకుంది, బట్ ఇప్పుడు వచ్చేసరికి చతికిల పడింది. అలాగే ఇక్కడ అన్నా డిఎంకే బీజేపీ అలయన్స్ చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ చేసింది. అంటే అధికారంలో రాకపోయినా నెంబర్ 2 పొజిషన్లో రావడం అనేది కొంత సిగ్నిఫికెన్స్ కొంత ఉంది, విజయ్ అనూహ్యంగా వచ్చిన. కానీ ఇక్కడ మనం అటు వెళ్దాం ఒకసారి, అటు నార్త్ వైపు వెళ్తే ఆల్రెడీ హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తన ఉనికిని చాటుకుంది. మన లోక్సభ ఎలక్షన్స్లో కొంచెం సీట్లు తగ్గడం అనేది వాళ్ళకి కొంత మైనస్గా ఉన్నా మళ్ళీ కొంత అక్కడ రిటర్న్ కాగలిగారు. అలాగే ఇక్కడ తూర్పు భారతం చూసుకుంటే, తూర్పు భారతంలో 4 ప్రధాన రాష్ట్రాలు మనం తీసుకుందాం: బీహారు, బెంగాలు, ఒడిస్సా, జార్ఖండ్. ఒక జార్ఖండ్లో మీ ఇండి కూటమి ఉంది. పశ్చిమ బెంగాల్ అందన ద్రాక్ష అనేది ఒకటి. రెండోది రాహుల్ గాంధీ తర్వాత ఇండి కూటమిలో అంత సిగ్నిఫికెంట్ లీడర్గా ఎమర్జ్ అవుతున్న లీడర్ మమతా బెనర్జీ. అలాంటి మమతా బెనర్జీ ఓటమి అనేది మీకు బిగ్ లాస్ కాదా? ఎందుకంటే తూర్పు భారతంలో బీజేపీ విస్తరణ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓట్స్ పోలరైజేషన్ అనేది సరే ఈ రోజు డెవలప్మెంట్ పైన కాకుండా మతపరంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ తీసుకున్న ఒక నినాదం ఏదైతే ఉందో అది కొద్దిగా వాళ్ళకి నార్త్ బెల్ట్ లో సక్సెస్ అయినట్టు, వాళ్ళ దాంట్లో సక్సెస్ అయినట్టు ఇప్పుడు వస్తున్న ఫలితాల ప్రకారం కనబడుతుంది. అట్ ద సేమ్ టైం సరే ఉన్న సౌత్ లో పరిస్థితి, నార్త్ లో పరిస్థితి, ఎందుకంటే కేరళం స్టేట్ లో లిటరసీ రేట్ చాలా ఎక్కువ, ఎడ్యుకేటెడ్ ఓటర్స్ చాలా ఎక్కువ. అక్కడ వాస్తవానికి 100% బేస్డ్ అపాన్ డెవలప్మెంట్ వాస్తవాలు పరిగణలోకి తీసుకొని ప్రజలు ఈ సెంటిమెంట్ ఫ్యాక్టర్ అనేది అక్కడ పనిచేసే పరిస్థితి ఉండదు. సో ఆ రిజల్ట్స్ ఏందో మనం చూస్తాం. సరే భారతీయ జనతా పార్టీకి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఫలితాలు అనేవి వారికి ఒక అడ్వాంటేజ్ లెక్కనే కనబడుతుంది. బట్ దీన్ని బేస్ చేసుకొని భారతీయ జనతా పార్టీ కంప్లీట్ గా నార్త్ లో బలంగా అయిందని కూడా చెప్పలేము. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్స్ లో యూపీలో చాలా క్లియర్ కట్ వచ్చిన, పార్లమెంట్ ఎలక్షన్స్ లో స్థానాల పరిస్థితి ఏందో మనం చూసినాం. సో 100% భారతీయ జనతా పార్టీ సరే ఇప్పటికీ వాళ్ళు అనుకున్న బెంగాల్లో వాళ్ళు అచీవ్ చేసినప్పుడు కూడా తమిళనాడులో ఏదైతే ఏఐడిఎంకే తోటి వాళ్ళు ఫామ్ చేస్తామని చెప్పి భావించారు. ఎందుకనంటే నాకు తెలిసి టీవీకే బీజేపీ అలయన్స్ తోటి వెళ్లే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే విజయ్ తీసుకున్న ఒక స్టాండ్ ని జనాలు నమ్మి డిఎంకే బీజేపీని కాదని చెప్పి విజయ్కి అవకాశం ఇచ్చారు. సో ఈ రోజు తమిళనాడులో ఏ రకంగా తెలివితేటలుగా వ్యవహరించినట్టే, తమిళనాడులో వెళ్తే డిఎంకే ఛాన్స్ ఉండేది. తమిళనాడులో ఏ రకంగా విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు అనేది రేపు పొద్దున దట్ విల్ ఆల్సో బి కీ ఫ్యాక్టర్ లెక్క పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఓకే రైట్. పాపారావు గారు, మనం కేరళ రిజల్ట్ లెఫ్ట్ భవిష్యత్తు కోసం కూడా మాట్లాడదాం. అంతకంటే ముందు విజయంపై మీ కామెంట్ ఏంటి? ఒకటి, డబ్బులు పంచలేదు, బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న సోషల్ ఈక్వేషన్ ఆయనకి లేదు. మూడోది, మీడియా సపోర్టు బలంగా లేదు. ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ డిఎంకే అన్నా డిఎంకే అలియన్స్ను తోసుకుంటూ ముందుకు రావటం అనేది ఎలా అర్థం చేసుకోవాలి ప్రజెంట్ పాలిటిక్స్లో? 1967 తర్వాత తమిళనాడులో ఇలాంటి ఒక సిగ్నిఫికెంట్ బ్రేక్ త్రూ రావటం అనేది ఇదే కనిపిస్తోంది. అంటే పాలిటిక్స్ ఎలా ఉన్నాయో యాంటీ పాలిటిక్స్ కూడా అలాగే ఉన్నాయి ప్రజల్లో, ముఖ్యంగా యూత్ లో. మీరు యూత్ ఎవరిని కదిలించినా మాకు రాజకీయాలు తెలియదు అంటున్నారు. ఏంటి ఎట్లా ఉంది గవర్నమెంట్ అని కానీ, లేకపోతే ఎట్లాంటి ప్రశ్నలు అడిగితే యూత్ ని బయట కలిసినప్పుడు ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి చదువుకున్న వాళ్ళ దాకా మాకెందుకు సార్ రాజకీయాలు, నాకు అవన్నీ తెలియదు సార్ అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా తెలియకని నేను అనుకోవట్లా. వాళ్ళు ప్రస్తుతం ఉన్న రాజకీయాలతో పూర్తిగా విసిగిపోయి ఉన్నారు. అన్ని రాజకీయ పక్షాల పట్ల వాళ్ళకి వ్యతిరేకత ఉంది బ్లాంకెట్ గా. కాబట్టి వాళ్ళు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక రకమైన జంజీ, శాంతియుతమైనటువంటి జంజీ తిరుగుబాటు ఇది తమిళనాడులో జరిగింది. దానిలో నాకు సంతోషం ఏంటంటే, ఒకటి యాక్సిస్ మై ఇండియా సంస్థ అనే ఒక సంస్థ అయినా నిలబడి ఈ విషయాన్ని ముందుగానే చెప్పగలిగింది. అవును, కాకపోతే చాలా అదొక్క సంస్థ మాత్రం అంచనా వేయగలిగింది 98 నుంచి 120 వస్తాయని. అవును, అందరి మీద విశ్వాసం అందరూ కోల్పోతున్న దశలో యాక్సిస్ మై ఇండియా మీద విశ్వాసం ఉంచొచ్చు అని చెప్పి యాక్సిస్ మై ఇండియా
నమ్మదగ్గ వాళ్ళం ఉన్నామని ఒకటి నిరూపించింది. అది ఒక గొప్ప విషయం ఏది ఈ సంస్థల పరంగా. Hmm. అందుకని నాకు ఈ విజయాలన్నిటికంటే కూడా తమిళనాడు ఎన్నిక చాలా విచిత్రమైంది, చాలా గొప్పది, చాలా విశేషమైంది. కానీ దానికంటే కూడా యాక్సిస్ మై ఇండియా బాగా నచ్చింది నాకు. Hmm. రెండోది ఇక్కడ మీకు విజయ్ నా టెస్టెడ్. జంజీ గురించి నాకేం అభ్యంతరాలు లేవు. జంజీకి ఉన్న ఆదర్శాలు మంచియే, ఓకే. వాళ్ళు కోరుకుంటుంది వాళ్ళ ఆదర్శాలు మంచియే. కానీ వాస్తవికమైన ఎక్స్పోజర్ లేదు వాళ్ళకి. వాస్తవ రియాలిటీ తాలూకు కాఠిన్యత వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మీకు ఒక పోయిం ఉంది. గోతే అంటాడు, జర్మన్ పోయిట్, Hmm. ఆల్ థియరీస్ ఆర్ గ్రే మై ఫ్రెండ్, ఓన్లీ లైఫ్స్ గోల్డెన్ ట్రీ ఇస్ గ్రీన్ అంటాడు. Hmm. సిద్ధాంతాలు మాటలన్నీ చాలా అలాగా ఉంటాయి, కానీ నిజ జీవితం మాత్రమే చాలా సంక్లిష్టమైంది. దానికి భిన్నంగా ఉంటది. అది మాట్లాడినంత ఆలోచించినంత తేలిగ్గా ఉండదు. ఆదర్శాలు అమలు పెట్టాలంటే ఉండే కష్టాలు వేరే ఉంటాయి. Hmm. ఎందుకంటే విజయ్ కూడా కష్టాలు ఉంటాయి చాలా. ఎందుకంటే విజయ్కి పార్టీ నిర్మాణం లేదు. మీరు చెప్పిన అన్ని నెగటివ్స్ ఉన్నాయి అతనికి ఇట్లాంటి విషయాలు. ఓకే. ఒక నిర్మాణం లేదు, ఒక ఇదేమీ లేదు. కానీ ఇప్పుడు రేపు పొద్దున ఎంతమందిని ఎదుర్కొని తన అన్నయ్య చేయాలంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. చాలా డిఫికల్ట్. రైట్. మొత్తం వ్యవస్థనే ఎదుర్కొంటున్నాడు అతను. రకరకాల పార్టీల వ్యవస్థలు, Hmm. అది కాకుండా వ్యవస్థ, ఇన్నిటి ఎదుర్కొని అతను ముందుకెళ్లాలంటే యూత్ కి కొంత ఉన్నటువంటి ఇన్ఎక్స్పీరియన్స్ తాలూకు ఇది. అది Hmm. అంటే ఆకాశంలో మబ్బులు చూసి ముంతబారు మోసుకున్నట్లు అవుతుంది. చాలాసార్లు జరిగింది అదే, చాలా చోట్ల జరుగుతుంది అదే. ఓకే. వాళ్ళు ఏంటంటే కొంత అంత మాత్రాన మార్పు చేసుకోవద్దని కాదు. Hmm. నేననేది ఏంటంటే ఉన్న పరిస్థితి దిగదార్చుకోకూడదు అనేది చెప్పేది ఎవరికైనా. రైట్.